హలో! నమస్కారం సోలాపూర్‌కర్. ఎట్లున్నారు అందరూ? జై శ్రీరామ్. ఇక నా డే స్టార్ట్ అయింది పొద్దుగాలనే. బెండకాయలు కోసి పెట్టిన అండ్ ఇక్కడ మమ్మీ మస్తు గరం గరం చపాతీ చేస్తుంది. ఇక మమ్మీ చేత్తోని చపాతీలంటే దాని చవ్ వేరేనే ఉంటుంది. ఇక మమ్మీ చపాతీలు చేసినాక నేను ఇక్కడ బెండి ఫ్రై చేయనికేసిన. బెండి మస్తు నూనె పోసి ఫ్రై చేసిన. ఎందుకంటే అది చిక్కటంతా వంకి. ఇక ఫ్రై చేసి ఒక బగోన్లో తీసుకొని మళ్ళా నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి మన బేసిక్ మసాలాలు వేసి భుషంగా పొడి వేసిన అని మస్తు కలిపిన. మళ్ళీ ఒక 2-3 మినిట్ కోసం పెట్టిన మస్తు దగ్గరికి కాంకి. ఇక బెండి అయినాక నాష్టా చేసి మేము పోయినాము హాస్పిటల్కి. పోయేటప్పుడు శని మహారాజ్ది దర్శనం తీసుకొని ఇక హాస్పిటల్కి వచ్చిన. మొన్న చెకప్‌కు పోయిండే. చెకప్ వగైరా చేసి వాళ్ళు చెప్పిళ్ళకి 2 దివస్ అయినాక రాళ్ళి. పన్ను శానా డ్యామేజ్ అయింది తీసేదున్నదని. ఇక దానికేది ఇయాల హాస్పిటల్‌కి వచ్చిండే. మొన్నటి కంటే ఇయాల గర్దీ శానా ఉండే. 2 తాసు అయినాక నాది ఇక నా నంబర్ వచ్చింది. ఇక పన్ను తీసిళ్ళు. పన్ను తీసి అర్ధ తాసు అయినాక ఐస్ క్రీమ్ అని నేను ఎనర్జీ డ్రింక్ తాగిన. ఆ పన్ను తీసే ఆగుదర నా మైండ్‌లో ఇన్ని క్వశ్చన్లు వచ్చిండేకి ఎంత నొప్పి లేస్తదో, తినంగా వస్తుందో రాదో, నా ఒక్క సైడ్ చెంప ఎంత ఉబ్బుతుందో ఇట్లా ఇవన్నీ ఏం బీ కాలేవు. ఇప్పుడు ఇట్లా ఒక్క మినిట్‌లో తీసిండు. నాకు ఇట్లా జానవాయలే బీ. చాలా మంచిగా థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఇక ఇంటికి వచ్చినాక ఇంట్లో సామాన్లు తెచ్చిండే అవన్నీ మంచిగా రచాయించి పెట్టిన. నాకు ఇట్లా ఏవి సామాన్లు మంచిగా రచాయించి పెట్టంగా శానా అవడేసి అంత మంచిగా పెట్టి ఇక మా ఇంట్లో మా పిల్లలు ఈ గోడలది పోస్టర్‌గా ఎన్ని మాటలు తీశారు, ఎన్ని మాటలు చింపుతారు. ఇక ఫైనల్లీ ఇయాల నేను ఆ పోస్టర్ మళ్ళా చిటుకు ఇచ్చిన.